అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ అహంకారపు కోడలు. ఒక చిన్న పల్లెటూరులో ఒక కుటుంబం ఉండేది. అమ్మా నాన్న ఒక అబ్బాయి ఉండేవాళ్ళు. రాజేష్ బాగా చదువుకొని సిటీకి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. అమ్మాయి పేరు పల్లవి. పల్లవిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. దానికి ఆ అబ్బాయి అమ్మా నాన్న కూడా ఒప్పుకుంటారు. అత్తగారు, నన్ను ఆశీర్వదించండి. చాలా బాగున్నాం. మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి అత్తగారు ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తుంది. కాని కోడలేమో డబ్బున్నమ్మాయి. ఈ పల్లెటూరి ఇంట్లో ఉండలేకపోతుంది. ఇక్కడంతా బానే ఉందా? నాకు అసలు ఇక్కడ నచ్చలేదు. మీ అమ్మ నాన్న కూడా నచ్చలేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు కూడా వచ్చే, వెళ్ళిపోదాం. అదేంటి పల్లవి అలా అంటావు? నేను అక్కడ చెప్పే కదా నేను పెళ్లి చేసుకుని మరీ తీసుకొచ్చింది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు తెల్లారిపోతుంది. అత్తగారు వచ్చి కోడల్ని నిద్రలేపుతుంది. ఏమ్మా, ఇంట్లో పనులన్నీ వచ్చా? నువ్వు చేస్తావా లేకపోతే నన్ను చూపించమంటావా? ఏంటి మీరు నాకు చూపించేది? మా ఇంట్లో నా కింద 100 మంది పని మనుషులుంటారు. నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటారు. ఎంతమంది పనోళ్ళున్నా పెళ్లి చేసుకుని ఒకరింటికి వచ్చాక అవి ఉండవు కదమ్మా. ఛీ, అసలు మీ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అనవసరంగా నాకు ఇలా జరగాల్సిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్నానంటున్నావు కదమ్మా. ప్రేమున్న చోట డబ్బు అవసరం లేదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపుండదు. మీ ఇంటి దగ్గర 100 మంది పనులుండొచ్చు. మా అబ్బాయి ప్రేమ ఉండదు కదమ్మా. ఇక్కడ 100 మంది పనులు ఉండకపోవచ్చు. మా అబ్బాయి ప్రేమ మాత్రం ఎప్పుడూ నీతోనే ఉంటుంది కదా. సర్లే, డబ్బు లేనప్పుడు ఇలాంటి మాటలు చాలానే వస్తాయి అని చెప్పి ఆ అహంకారపు కోడలు ఇసురుగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజేష్ అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా, అబ్బాయి ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. ఎంత డబ్బుంటే మాత్రం అంత అహంకారమా? పోనీలేవే, ఇదంతా అబ్బాయికి చెప్పమాకు. మళ్ళీ వాడు మనసు బాధపడుతుంది. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా మనం ఒప్పుకుంది. సర్లే గాని నేను పనిలోకి వెళ్ళొస్తాను అని చెప్పి రాజేష్ వాళ్ళ నాన్న కోటయ్య పనిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఇలాగే ఇంట్లో కోడలు ఎంత అహంకారం చూపించినా కొడుకు కోసం పాపం వాళ్ళిద్దరూ బావుండాలని అత్తగారు ఊరుకుంటూ వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ అలాగే భరిస్తూ ఉండేది. కాని ఒకరోజు ఆఖరికి వాళ్ళ అబ్బాయిని కూడా మార్చేస్తుంది ఈ అహంకారపు కోడలు. రాజేష్ తెచ్చిన సంపాదన మొత్తం వాళ్ళ అమ్మకివ్వకుండా తన భార్యకి ఇచ్చుకుంటూ ఉంటాడు. అది చూసి ఒకరోజు వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది. యారా, పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? తెచ్చిన సంపాదన అక్కడే ఇస్తున్నావు, కనీసం మాట్లాడను కూడా మాట్లాడడం లేదు. అలా ఏం లేదమ్మా. నాన్న సంపాదన నీకు ఇస్తున్నప్పుడు నా సంపాదన నా భార్యకి ఇవ్వటంలో తప్పే ఉంది. ఆ మాట విన్న వాళ్ళ అమ్మ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ అహంకారంతో ఉన్న కోడలు తన భర్తని మార్చేసి భర్త తెచ్చిన సంపాదనతో బంగారాలు అవి చేపించుకుంటూ ఉంటుంది. ఉన్నదంతా సమానంగా పంచాలి అని కోడలు పల్లవి ఆలోచిస్తుంది. సాయంత్రం తన భర్త రాజేష్ పన్నించొచ్చాక ఈ ఆలోచనని చెప్తుంది. తన భర్త సరే అని వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు. అమ్మా, నాన్న, మేము ఇంట్లోనే ఉంటాం. ఉన్నది చెరిసగం పంచేయండి. మీరు మేము వేరే వేరేగా ఉందాం. ఏం మాట్లాడుతున్నావురా? నీ సంతోషం కోసం మేమింత చేసి చదివిస్తే మాకు చివరికి మంచి బహుమానం ఇస్తున్నావురా? ఇది నా ఇల్లు. ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. అయ్యా, ఆగవయ్యా, అలా అన్న మాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడాడు? ఉన్న ఇల్లు వేరుగా చెయ్యి. ఉన్నంతకాలం ఉంటాం. మనం పోతే వాళ్లేగా ఇక్కడ ఉండేది అని ఉన్న ఇంటిని కాస్త 2 ముక్కలు చేస్తారు. ఇక డబ్బున్న కోడలు పల్లవి అదే అహంకారంతో తన కింద పనివాళ్ళని పెట్టుకుంటుంది. ఒకరోజు కోటయ్యకి జ్వరం వచ్చి అలాగే పడుకుని ఉంటాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళటానికి భార్య దగ్గర 1 రూపాయి కూడా లేదు. సరే అని ఈ విషయాన్ని రాజేష్తో చెప్తుంది. భార్యకి విషయం చెప్పి రాజేష్ డబ్బులు అడుగుతాడు. ఆ అహంకారపు కోడలు మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వను అని చెప్తుంది. నా కింద పనిచేస్తారేమో కనుక్కో, వాళ్ళకి కావాల్సినంత డబ్బు నేనే ఇస్తాను అని కూడా అంటుంది. దానికి అత్తగారికి కోపం వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళని అప్పుగా డబ్బడిగి తన భర్తని హాస్పిటల్లో చూపించుకుంటుంది. కానీ కోడలికి మాత్రం అసలు అహంకారం ఏమాత్రం తగ్గదు, అలాగే ఉంటుంది. ఒకరోజు రాజేష్ చాలా బాధగా వస్తూ ఉంటాడు. ఏం జరిగింది అని పల్లవి అడుగుతుంది. ఏమైంది రాజేష్, అలా ఉన్నావేంటి? ఏముంది, ఉన్న ఉద్యోగం పోయింది. ఇక నాకింక ఏ పని రాదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. దేనికి రాజేష్ అంత బాధపడుతున్నావు? నా దగ్గర బంగారు ఉంది, డబ్బు కూడా దాశాను. ఉన్నదాంతో ఉందాం.
నువ్వు ఈలోపు ఉద్యోగం కోసం ప్రయత్నించు. సరే, థ్యాంక్ యూ పల్లవి. ఇలాగే అనుకొని కొన్ని రోజులు గడుస్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ కూర్చుని తింటే ఎంత డబ్బు మాత్రం మిగులుతుంది? ఉన్న బంగారం డబ్బు మొత్తం అయిపోతుంది. ఇక పల్లవి కింద పనులు చేసే పనోళ్ళు కూడా పనికి రావటం మానేస్తారు. అలా కొన్ని రోజులు గడిచాక తినటానికి తిండి లేని పరిస్థితికి వచ్చేస్తారు. పల్లవి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. వెళ్ళి వాళ్ళ అత్తగారితో మాట్లాడదాం అనుకున్న అహంకారం అడ్డొచ్చి అలాగే ఇంట్లో ఉండేది. ఇంటి పక్క జనాలు చాలామంది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. డబ్బున్న అమ్మాయికి అహంకారం ఎక్కువ అని. ఇదంతా విన్న పల్లవి ఇంకా ఇంట్లోనే ఉంటూ కుమిలిపోతూ ఉంటుంది. ఇంటి పక్క జనం పల్లవి గురించి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. పల్లవి ఇవన్నీ విని వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్పి ఇక్కడి నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం అనుకుంటుంది. నానా, నేను పల్లవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కొంచెం డబ్బు కావాలి నాన్నా. ఎవరు? పల్లవినా? నా కూతురు కొన్ని రోజుల క్రితమే చనిపోయింది. నేనెప్పుడో వదిలేశాను. డబ్బు సంపాదించి ఏమీ తెలియకుండా చాలా గారాబంగా పెంచాను. ఈరోజు కష్టం వచ్చేసరికి నాన్న గుర్తొచ్చాడా? ఫోన్ పెట్టేవే. నాన్నా, ఒకసారి నా మాట వినండి నాన్నా. ఇక పల్లవితో మాట్లాడకుండానే వాళ్ళ నాన్న ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా పల్లవి ఆలోచిస్తూ అసలు మొదట ఎవరు అహంకారం చూపించారని చూసుకుంటే వాళ్ళ అత్తయ్య చాలా ప్రేమ చూపించిందని, తప్పంతా తనదే అని, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమానురాగాలే ముఖ్యమని తెలుసుకుంటుంది. కష్టం వస్తే మనుషులు ఉంటే చాలు, డబ్బు లేకపోయినా కష్టం అనేది పోతుంది అని తెలుసుకొని పల్లవి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి తన అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ వేడుకుంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. మీ అబ్బాయి తెచ్చిస్తుంటే నాకేమీ అర్థం అయ్యేది కాదు. డబ్బు లేకపోతేనే తెలుస్తుంది మనుషుల విలువ. నన్ను కన్న మా నాన్న కూడా నేను చచ్చిపోయానని ఫోన్ పెట్టేశాడు. నేను మీ ఇంటికి రాగానే చాలా ప్రేమ చూపించారు అత్తయ్య. నన్ను క్షమించండి అత్తయ్య. దేనికమ్మా ఇంత బాధపడుతున్నావు? చిన్నపిల్లలు, మీరే తెలుసుకుంటారని వదిలేశాం. కానీ డబ్బు మదంతో మనిషిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కాల్చితే కాలిపోయే కాగితం కోసం దేనికమ్మా ఈ అహంకారాలు? ఉన్నంతకాలం మనతో ఉండే వాళ్లతో సంతోషం పంచుకోవడమే కదా జీవితం. ఇక అప్పుడు కోడలికి అర్థమవుతుంది తాను ఎంత అహంకారంతో ప్రవర్తించినా మా అత్తయ్య నాకు ప్రేమనే పంచింది అని తెలుసుకుంటుంది. ఇక అందరూ కలిసి ఒకే చోట ఆనందంగా ఉందామని కోరుకుంటుంది. ఇక అప్పుడు అందరూ సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. అహంకారంతో ఉన్న పల్లవి ఎలా మారిందో చూశారు కదా. డబ్బున్నంతవరకే అహంకారం. నిజమైన పేదరికం అంటే డబ్బు లేకపోవటం కాదు, ప్రేమగా పలకరించే మనుషులు లేకపోవటం. ఇది ఇవాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.